అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనము అప్పుల బాధ నుండి విముక్తి పొందడం ఎలా, ధనప్రాప్తి కలగడానికి మార్గాలు ఏమిటి అనే విషయం గురించి చర్చించుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అప్పుల బాధల నుండి విముక్తి పొంది ధనప్రాప్తి కలగడానికి అనేక మార్గాలు, గ్రహస్థితిగతులు వివరింపబడ్డాయి. మన దైనందిక జీవితంలో అప్పుడే తెల్లారిందా అనేది పరిపాటి అయిపోయింది. జ్యోతిష్యంలో సంపద మరియు రుణాలకు సంబంధించి ప్రధానంగా కొన్ని స్థానాలు, గ్రహాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు, మార్స్. జ్యోతిష్యం ప్రకారం కుజుడు రుణకారకుడు. జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నా లేదా దోషపూరితంగా ఉన్నా అప్పులు పెరుగుతాయి. శుక్రుడు అంటే వీనస్, ఈయన లక్ష్మీకారకుడు. సౌకర్యాలు, సంపద, విలాసాలకు శుక్రుడే మూలం. గురువు జూపిటర్, అదృష్టాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే గ్రహం. అప్పులు కూడా పుట్టిస్తాడండోయ్. 6వ స్థానం, జాతక చక్రంలో 6వ స్థానం అప్పులు అంటే రుణము మరియు రోగము, శత్రువుల గురించి ఈ స్థానం వివరిస్తుంది. 11వ స్థానం, ఇది లాభస్థానం. ఇది బలంగా ఉంటే ధనము, ఆదాయము చక్కగా ఉంటుంది. ఈ రుణాల విముక్తి కోసం ఏం చేయాలి, పరిహారాలు ఏమిటి? రుణ విమోచన అంగారక స్తోత్రం అని కుజ స్తోత్రం. ప్రతి మంగళవారం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కుజ దోషం తగ్గి అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. కుజుడు శాంతిస్తాడు. లక్ష్మీ ఆరాధన, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అష్టకం చదవడం లేదా అమ్మవారి ముందర దీపారాధన చేయడం వలన ధనప్రాప్తి కలుగుతుంది. మరియు దాన ధర్మాలు, అప్పులు ఉన్నవారు శనివారము లేదా మంగళవారం పేదలకు అన్నదానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గి అదృష్టం కలిసి వస్తుంది. జ్యోతిష్యం ప్రకారం అప్పులో కొంత భాగాన్ని మంగళవారం నాడు తీర్చడం మొదలు పెడితే ఆ అప్పు త్వరగా తీరిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు రుణ విమోచన ధర్మరక్షణ. పూర్వం ఒక పట్టణంలో ధర్మకీర్తి అనే వ్యాపారి ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీపరుడు. కానీ కాలం కలిసిరాక వ్యాపారంలో వరుసగా నష్టాలు వచ్చి భారీగా అప్పుల పాలయ్యాడు. జ్యోతిష్య పండితులు అతని జాతకం పరిశీలించి, నీ జాతకంలో కుజదోషం తీవ్రంగా ఉన్నది, నీ 6వ ఇల్లు బలహీనంగా ఉన్నది, దీని వలన అప్పులు తీరడం కష్టం, పైగా నీ జాతకం ప్రకారం నీకు మృత్యుంజయ గండం, అపమృత్యు భయం, ప్రాణాపాయం కూడా పొంచి ఉంది అని చెప్పారు. దీనితో భయపడిన ధర్మకీర్తి పైగా తనకు వ్యాపారంలో నష్టం వల్ల అప్పులు కూడా పెరుగుతూ వచ్చాయి. దీంతో నిరాశ చెందిన ధనకీర్తి జ్యోతిష్య పండితుడితో, నన్ను ఏం చేయమంటారు, దీనికి మార్గం ఉపదేశించండి అని అడిగాడు. దానికి ఆ జ్యోతిష్య పండితుడు, ఆయన గ్రహాలు మార్గాన్ని సూచిస్తాయి, కానీ నీ కర్మలు ఆ మార్గాన్ని మారుస్తుంది. అప్పు తీరాలంటే కేవలం సంపాదన ఉంటేనే సరిపోదు, నీ పుణ్యఫలం కూడా ఉండాలి. కనుక నువ్వు ఇప్పుడు నీ పుణ్యఫలాన్ని పెంచుకో. దానివల్ల నీకు ఉన్న కొద్దిపాటి వనరులతో నువ్వు సేవ చేయడం మొదలుపెట్టు. నిదానంగా నీ అప్పుల నుంచి నువ్వు బయటపడతావు, నీ ధర్మం నేను రక్షిస్తుంది అని చెప్పారు. ధర్మకీర్తి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక వృద్ధుడు ఆకలితో అలమటిస్తూ కనిపించాడు. తన దగ్గర మిగిలి ఉన్న 2 రొట్టెలను ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు. అలాగే అప్పుల వారి వేధింపులు భరిస్తూనే తన శ్రమను నమ్ముకొని చిన్న పనిని మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచేటప్పటికి ఒకరోజు దారి వెంట పోతుండగా
ఒక కుక్కపిల్ల ఎదురుపడి దాని కాలికి గాయమయ్యి దగ్గరలోని చెట్టు పసరు తీసి కట్టుకట్టి గాయం తగ్గి కుక్కపిల్ల త్వరగా తేరుకునేలాగా చేశాడు. ఒక మంగళవారం నాడు అతను ఒక పాత భవంతిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద గోడ కూలడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో అతను ఇంతకు ముందర రక్షించిన ఆ కుక్కపిల్ల అటుగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని దోవతిని పట్టి లాగింది. ఆ కుక్కను పక్కకు తప్పించబోయిన ప్రయత్నంలో ధర్మకీర్తి 2 అడుగులు వెనక్కి వేశాడు. మరుక్షణమే ఆ భారీ గోడ అతను నిలబడిన చోట కూలిపోయింది. ఆ కూలిన చోట శిథిలాల మధ్య పూర్వీకులు దాచిన బంగారు నాణేల కలశం బయటపడింది. ఆ ధనంతో అతను తన అప్పులన్నీ తీర్చివేయడమే కాకుండా తిరిగి పునర్వైభవాన్ని పొందాడు. దానగుణం మరొక నలుగురికి తన వంతు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకొని తన జాతకంలోని దోషాన్ని తొలగించుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటి? గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ధర్మము, పరోపకారము మరియు దైవ చింతన అనేవి కవచలంగా పనిచేసి మనల్ని గండాల నుంచి కాపాడుతాయి. మనం చేయవలసిన పనులు ఏమిటి? మంగళవారం నాడు, అది కుజవారం అని కూడా అంటారు, కుజుడి ప్రభావం వల్ల అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది ఆ రోజు మనం చేసే మంచి కార్యాల వల్ల. ఇతను చేసిన దాంట్లో ఫలితం ఏమిటి? అతను చేసిన కార్యం ఏమిటి? అతను చేసినది దానం చేశాడు. అతను ఆకలిగా ఉన్న ముసలాయనకు తన వద్ద ఉన్న రొట్టెలను ఇచ్చి అతని ఆకలిని తీర్చాడు. అలానే ఒక జీవిని రక్షించడం వల్ల అతని గండం తొలగిపోయింది. ధర్మ మార్గంలో నడిచినప్పుడు గ్రహాలు కూడా అనుకూలించి అదృష్టాన్ని నిధి రూపంలో ప్రసాదిస్తూ ఉంటాయి. విన్నారుగా ఈ చిన్న కథ, రుణ విమోచన, ధర్మరక్షణ. ఇటువంటి కథల కోసం అకల్ట్ శాస్త్ర ఛానల్ని వీక్షించండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.